హలో గైస్. సో ఈ వీడియోలో మనం కర్వ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు ఏ ట్యాబ్లో ఉన్నా సరే మీకు ఈ ఐకాన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి సో దట్ మీరు కర్వ్స్లోకి వస్తారు. ఓకే, సో బేసికలీ కర్వ్స్ని యూజ్ చేసి కూడా మనం కలర్ కరెక్షన్ చేస్తాం. అంటే హైలైట్స్, మిడ్ టోన్స్ అండ్ అలాగే షాడోస్ని మనం ఇక్కడ నుంచి మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఈ ట్యాబ్ని కనుక చూస్తే ఇందులో మీకు లెఫ్ట్ సైడ్లో గ్రాఫ్ ఉంటుంది అండ్ అలాగే రైట్ సైడ్లో వాటికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సో మీరు ఈవెన్ ఇంకా ప్రిసైజ్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ గ్రాఫ్ విషయానికి వస్తే సో మీకు ఈ మధ్యలో ఒక బార్ కనిపిస్తుంది కదా. సో దీని యొక్క ఎండ్ పాయింట్స్ అంటే టాప్ పాయింట్ని యూజ్ చేసి మీరు హైలైట్స్ని మార్చవచ్చు. సో ఈ టాప్ పాయింట్ సెలెక్ట్ చేసి మీరు ఇలా లెఫ్ట్ తీసుకొస్తే కనుక సో మీరు హైలైట్స్ ఇంక్రీజ్ చేస్తారు అండ్ అలాగే కింద తీసుకొస్తే మీరు హైలైట్స్ని తగ్గిస్తారు. అండ్ దీనికి రివర్స్లో మీకు షాడోస్ ఉంటాయి. సో షాడోస్ని ఈ విధంగా డ్రా చేస్తే మీకు తగ్గుతాయి అండ్ అలాగే షాడోస్ని పైకి తీసుకెళ్తే మీకు దాని ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ఈ మధ్యలో ఉన్నదంతా మిడ్ టోన్స్. సో మిడ్ టోన్స్ మ్యానిపులేట్ చేయడానికి ఫస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తారు అండ్ మీకు ఒక పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఆ పాయింట్ని పైకి కానీ కిందకి కానీ డ్రా చేస్తాం. ఓకే, అండ్ దెన్ ఈ పాయింట్ని తీసేయాలి అంటే మీరు సింప్లీ దాని మీద రైట్ క్లిక్ చేస్తే అప్పుడు ఆ పాయింట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఈ గ్రాఫ్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సో ఈ టాప్లో ఉన్నదాన్ని పీక్ పాయింట్ అనుకోండి అండ్ అలాగే దీన్ని లోయెస్ట్ పాయింట్ అనుకోండి. సో ఎప్పుడైతే మీరు మొత్తం ఈ లోయెస్ట్ పాయింట్ తీసుకొస్తారో సో అప్పుడు మీ షార్ట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి, షాడోస్, హైలైట్స్, మిడ్ టోన్స్ అన్నీ. అండ్ అలాగే వీటిని ఎప్పుడైతే మీరు పీక్ పాయింట్ తీసుకెళ్తారో సో అప్పుడు మీ షార్ట్లో హైలైట్స్, మిడ్ టోన్స్ అన్నీ కూడా వాటి యొక్క పీక్ పొజిషన్కి వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఓన్లీ కస్టమ్ కర్వ్సే కాకుండా మీకు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా వెళ్ళే కొద్దీ చూద్దాం. బట్ కర్వ్స్లోకి వచ్చేసరికి సో ఇంకా మనకి ఇక్కడ మీరు చూస్తే లింక్ ఆప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఓవరాల్గా ఇందులో ఉన్న లూమా ప్లస్ ఆర్జీబీ సో ఇవన్నీ కూడా ఒకేసారి మనం మ్యానిపులేట్ చేస్తాం, రైట్? సో ఇలా కాకుండా మీరు ఇండివిజువల్గా చేయాలనుకుంటే సో అప్పుడు మీరు అయితే దీని మీద క్లిక్ చేస్తారు లేదంటే మీకు ఏది కావాలో అది మాత్రమే క్లిక్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మీరు ఓన్లీ ఆ పర్టికులర్ కలర్స్ మాత్రం చేంజ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సో నేను దీనిలో హైలైట్స్ పెంచుతున్నాను. సో ఇక్కడ గ్రాఫ్ చూస్తున్నాను అండ్ దాని మిడ్ టోన్స్ తగ్గిస్తున్నాను. ఓకే, సమ్ తగ్గించా. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇందులో ఓన్లీ బ్లూస్ తీసుకున్నాను. సో బ్లూస్ యొక్క మిడ్ టోన్స్ అనేవి కొంచెం పెంచుతాను. ఓకే, అండ్ దెన్ హైలైట్స్ని మేబీ తగ్గిస్తాను. ఓకే, బ్లూ వాల్యూస్ మాత్రం నేను చేంజ్ చేశాను. సో సేమ్ గ్రీన్. సో గ్రీన్ కావాలంటే నేను సమ్ చేంజెస్ అనేవి చేయొచ్చు అండ్ ఈవెన్ రెడ్. సో ఈ విధంగా మనం ఆర్జీబీ కర్వ్స్ని కూడా మనం ఇండివిజువల్గా మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ ఏదైనా రీసెట్ చేయాలనుకుంటే సో మీరు ఇండివిజువల్ ఇక్కడైనా రీసెట్ బటన్స్ ఉంటాయి, లేదు మీరు ఓవరాల్గా రీసెట్ చేయాలనుకుంటే సో సింప్లీ దీన్ని కూడా క్లిక్ చేయొచ్చు అండ్ దెన్ మళ్ళీ దీన్ని లింక్ చేద్దాం. ఓకే, సో దట్ అన్నీ కలిపి మనకు మ్యానిపులేట్ అవుతాయి. అండ్ దెన్ ఇక్కడ మిడ్ టోన్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో సో ఆ మిడ్ టోన్స్ మీద మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ నేను హైలైట్స్ని కానీ షాడోస్ని కానీ మూవ్ చేశాను అనుకోండి ఇలా, సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మిడ్ టోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఇలా కాకుండా నేనేం చేస్తానంటే జస్ట్ వీటి మధ్యలో ఒక పాయింట్ అనేది వేస్తాను. సో ఆ పాయింట్ నేను పైకి కింద మూవ్ చేయట్లేదు, జస్ట్ పాయింట్ అలా డ్రాప్ చేసి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు కనుక నేను వీటిని మూవ్ చేశాను అనుకోండి సో మనకి మిడ్ టోన్స్ మీద అంత ఎఫెక్ట్ చూపించదు. ఈవెన్ షాడోస్ మూవ్ చేసినా సరే మీకు మిడ్ టోన్స్ మీద అంత ఎఫెక్ట్ చూపించదు. లేదు మీకు అసలు మిడ్ టోన్స్ మీద ఎఫెక్టే చూపించకూడదు, ఓన్లీ హైలైట్స్ అండ్ షాడోస్ ఎఫెక్ట్ అవ్వాలి అనుకుంటే సో మీరు మల్టిపుల్ పాయింట్స్ డ్రాప్ చేయొచ్చు. సో ఈవెన్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, సో ఇప్పుడు కనుక చూస్తే మీకు ఇక్కడ ఓన్లీ హైలైట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకే, సో మీరు గ్రాఫ్ చూడండి, ఓన్లీ హైలైట్స్ మాత్రం మనం మ్యానిపులేట్ చేస్తాం అండ్ సేమ్ ఇక్కడ కూడా ఓన్లీ షాడోస్ మాత్రమే మనం డ్రాప్ చేస్తున్నాం. ఓకే, కానీ మిడ్ టోన్స్ మాత్రం మనం టచ్ చేయట్లేదు. సో ఈ విధంగా మల్టిపుల్ పాయింట్స్ వేసుకున్నప్పుడు మనం ఈవెన్ మిడ్ టోన్స్ని ఇంకా ప్రిసైజ్గా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఓన్లీ మిడ్ టోన్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. మీరు గ్రాఫ్ చూడండి అండ్ అలాగే పైన కూడా చూసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే కొంతమంది అనొచ్చు సో కర్వ్స్ యూజ్ చేసుకోవడం మనం బేసికలీ హైలైట్స్, మిడ్ టోన్స్ అండ్ అలాగే షాడోస్ని మ్యానిపులేట్ చేస్తాం. సో ఈ మాత్రానికి మనం వీల్ సైజ్ యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మీరు
బేసిక్గా చేయాలంటే మనం వీల్స్ యూస్ చేయొచ్చు, కానీ మీరు ప్రిసైజ్గా చేయాలి కలర్ కరెక్షన్ అనుకున్నప్పుడు మనం బేసికలీ కర్వ్స్లోకి వెళ్తాం. ఓకే, సో ఎందుకంటే మీరు ఇక్కడ కావాలంటే మల్టిపుల్ పాయింట్స్ వేసుకుని సో వాటిని మీకు నచ్చినట్టు మ్యానిపులేట్ చేసుకోవచ్చు, కానీ ఈ ఆప్షన్ మీకు వీల్స్ యూజ్ చేసినప్పుడు ఉండదు. సో అందుకనే మనం ఇంకా ప్రిసైజ్గా కలర్ కరెక్షన్ చేయాలనుకుంటే మనం కర్వ్స్ని యూజ్ చేసుకుంటాం. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.